పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల నుంచి అభ్యర్థులు పోటీకి దిగనుండగా ప్రధాన పోటీ మాత్రం రెండు పార్టీల మధ్య ఉండనుంది. రేపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం నామినేషన్ల పర్వం మొదలు కానుంది. రేపటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన జరగనున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండనున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి కర్జన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి ఈసీఐ నిబంధనలకు లోబడి అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి పి సాయిరాంకు సూచించారు. కాగా నామినేషన్ల ప్రక్రియ జరిగే షేక్పేట తహసీల్దార్ కార్యాలయం చుట్టుపక్క ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. బీఆర్ఎస్ సెంటిమెంట్ను వాడాలని భావించి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దించింది. మరోవైపు కాంగ్రెస్ ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నవీన్ కుమార్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించింది. నేడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.